వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీ ఈ ఇద్దరి పేర్లు వినిపిస్తేనే పాకిస్తాన్ వెన్నులో సన్నగా వణుకు మొదలవుతుంది. ఆ దేశ ప్రధాని షరీఫ్కు అయితే ముచ్చెమటలు ఖాయం. ఎందుకంటే పీఓకే పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలు, వైమానిక స్థావరాల ధ్వంసంలో ఈ ఇద్దరు శివంగుల పాత్ర ఏంటో తెలుసు కాబట్టి. ఇప్పుడు మరో శివంగి పేరు పాకిస్తానీలను వణికిస్తోంది. కానీ ఆమె యుద్ధం చేసింది సరిహద్దుల్లో కాదు, పాకిస్తాన్ సైన్యంతోనూ కాదు, అంతర్జాతీయ వేదికపై నేరుగా ఆ దేశ ప్రధానితోనే తలపడింది. తూటా లాంటి మాటలతో ప్రపంచ నేతల ముందు షరీఫ్ను ఏకిపారేసింది. ఆ పేరే పెటల్ గహ్లోత్. ఐక్యరాజ్య సమితిలో అద్దు అడుపు లేకుండా రెచ్చిపోయిన పాక్ ప్రధాని మైండ్ బ్లాక్ చేసి 140 కోట్ల మంది భారతీయులతో షెబాస్ శివంగి అని పిలిపించుకుంటోంది. ఇంతకు సీజ్ ఫైర్ నుంచి హిందుత్వ తీవ్రవాదం ప్రపంచానికే ప్రమాదం అన్న మాటల వరకు షరీఫ్కు భారత శివంగి ఇచ్చిన కౌంటర్లేంటి? ఐక్యరాజ్య సమితి సాక్షిగా అసలేం జరిగింది? లెట్స్ వాచ్. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సభలో హై వోల్టేజ్ డైలాగ్ వార్. Our falcons took flight and etched their answer across the skies, resulting in 7 of the Indian jets turned to scrap and dust. A decisive response. పాక్ ప్రధానికి మాటలతోనే బుల్లెట్లు దించిన భారత శివంగి. For a cessation to the fighting. The intervening event was the destruction caused to multiple Pakistani air bases by Indian forces. The pictures of that damage are, of course, publicly accessible. If destroyed runways and burnt out hangars look like victory, as the Prime Minister claimed, Pakistan is welcome to enjoy it. షరీఫ్కు ముచ్చెమటలు పట్టించిన భారత ప్రతినిధి ఎవరు? Any religion, hate-driven ideology such as India's Hindutva driven extremism pose a danger to the entire world. Mr. President, a country long steeped in the tradition of deploying and exporting terrorism has no shame in advancing the most ludicrous narratives to that end. Let us recall that it sheltered Osama bin Laden for a decade, even while pretending to partner in the war against terrorism. దుష్ట శక్తులు రాజ్యమేలుతున్నప్పుడు, అధర్మం 4 పాదాలపై నడుస్తున్నప్పుడు, అరాచక శక్తులు అమాయకుల మాన ప్రాణాల్ని బలి తీసుకుంటున్నప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆదిపరాశక్తిగా, దుర్గామాతగా, భవానీమాతగా, కాళీమాతగా రాక్షసులు వికటాట్టహాసం చేసిన ఒక్కో సందర్భంలో ఒక్కో అవతారంతో రాక్షస సంహారం చేస్తుంది. పహల్గాంలో మహిళల సింధూరాన్ని చెరిపేసి వికటాట్టహాసం చేసిన నరరూప రాక్షసుల సంహారంలోనూ అదే జరిగింది. కలియుగంలో వింగ్ కమాండర్ కల్నల్ రూపంలో ఆ రాక్షస సంహారం జరిగింది. రాక్షస సంహారమే కాదు, పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని ప్రపంచం ముందు బట్టబయలు చేసి ఉగ్ర దేశానికి, సింధూరానికి ఉన్న శక్తి ఎలాంటిదో చూపించారు. ఈ మొత్తం ఆపరేషన్ వెనుకున్న పరాశక్తుల్లో ఒకరు వ్యోమికా సింగ్, మరొకరు సోఫియా ఖురేషీ. అందుకే నాడు 140 కోట్ల మంది భారతీయులు ఈ ఇద్దరిని పరాశక్తులుగా చూశారు. తాజాగా జాబితాలోకి మరొకరు చేరారు. ఆమె పేరు పెటల్ గహ్లోత్. వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీ వార్ జోన్లో శత్రువులపై ఆయుధాలు సంధిస్తే, ఈమె మాత్రం అంతర్జాతీయ వేదికపై శత్రుదేశ ప్రధానికి మాటల తూటాలు దించారు. అందుకే పెటల్ గహ్లోత్ పేరు ఉగ్రదేశం పాకిస్తాన్లోనూ రీసౌండ్ ఇస్తోందిప్పుడు. For peace helped avert a more threatening war in South Asia. Had he not intervened timely and decisively, the consequences of a full-fledged war would have been catastrophic. Who would have lived to tell what happened? And therefore, in recognition of President Trump's wonderful and outstanding contribution to promote peace in our part of the world, Pakistan nominated him for Nobel Peace Prize, and I think this is the least we could do for his love for peace, and I think truly he's a man of peace. ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని చేసిన అతి పెద్ద కామెడీ ఇదే. భారత్తో సీజ్ ఫైర్ వెనుక ట్రంప్ పాత్ర ఉందట. ట్రంప్ చెప్పబట్టే యుద్ధం ఆపారట, లేదంటే ఇండియా అంతు చూసే వరకు నిద్రపోకపోయేవాళ్లం అనే రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు. అక్కడితో ఆగలేదు, యుద్ధంలో తమదే విక్టరీ అని ప్రకటించుకున్నాడు. ఇక్కడితో కూడా ఆగకుండా డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ పీస్ ప్రైజ్ కు నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. షరీఫ్ ఈ ప్రకటన చేయడం వెనక నుంచి పాకిస్తానీ పిచ్చోళ్లు క్లాప్స్ కొట్టడం చూసి ఇదెక్కడి కామెడీరా బాబూ అని ప్రపంచమే నవ్వుకుంది. షరీఫ్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత భారత్ కౌంటర్ ఇవ్వకుండా ఎలా ఉంటుంది? భారత ప్రతినిధి పెటల్ గహ్లోత్ తన మాటలతోనే షరీఫ్ కు బుల్లెట్లు దించేశారు.
Can there be any doubt about the proclivities of this regime? The Prime Minister of Pakistan also advanced a bizarre account of the recent conflict with India. The record on this matter is clear. Till 9th May, Pakistan was threatening more attacks on India. But on 10th May, its military pleaded with us directly for a cessation to the fighting. The intervening event was the destruction caused to multiple Pakistani air bases by Indian forces. The pictures of that damage are, of course, publicly accessible. If destroyed runways and burnt out hangars look like victory, as the Prime Minister claimed, Pakistan is welcome to enjoy it. ఇది పాకిస్తాన్ ప్రధానికి భారత శివంగి పేటల్ గహ్లోత్ ఇచ్చిన మాస్ రిప్లై. మే 9-10 తేదీలో ఏం జరిగిందో వివరిస్తూ 10వ తేదీన యుద్ధం ముగించాలంటూ పాక్ సైన్యమే భారత్ను వేడుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధులో ధ్వంసమైన రన్వేలు, హ్యాంగర్లను విజయంగా భావిస్తే పాకిస్తాన్ దాన్ని ఆస్వాదించొచ్చంటూ మాస్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇస్లామాబాద్ నిజంగా శాంతిని కోరుకుంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపి భారత్ కోరుతున్న ఉగ్రవాదులను అప్పగించాలన్నారు. ఈ ప్రకటన చేయడానికి రీజన్ షరీఫ్ తన ప్రసంగంలో ఇచ్చిన పీస్ బిల్డప్పే. And this is my most sincere and serious offer before this August Assembly of the World Nations. Pakistan stands ready for a composite, comprehensive and result-oriented dialogue with India on all outstanding issues. భారత్తో యుద్ధంలో తామే విజయం సాధించామని ప్రకటించిన పాక్ ప్రధాని నోట వచ్చిన మరో కామెడీనే ఇది. భారత్తో ఉన్న అన్ని సమస్యల్ని చర్చలతో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధమని ప్రకటించాడు. అది కూడా మోడీ సర్కార్ను బ్లేమ్ చేస్తూ జమ్మూ కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికి భారత ప్రభుత్వమే కారణమని విమర్శించిన పాక్ పీఎం నిష్పక్షపాతంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని జమ్మూ కశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నారని, వారికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించాడు. రీసెంట్ గా సొంత ప్రజల మీదే బాంబులేసిన సంగతి మర్చిపోయి స్వయం పాలన కశ్మీరీల ప్రాథమిక హక్కు అంటూ తనకు అలవాటు లేని పదాలను ఉపయోగించాడు. అక్కడితో ఆగలేదు. ఈసారి సింధు జలాల ఒప్పందం పైన విషం చిమ్మాడు. ఒప్పందం నిలిపేయడాన్ని యుద్ధచర్యగా అభివర్ణించాడు. We will definitely and ardently defend, inshallah, the inseparable right of our 240 million people on these waters. To us, any violation of this Indus Treaty represents an act of war. సింధు జలాల ఒప్పందం నిలిపేయడంపై భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందట. ఇది చట్టవిరుద్ధమని, అంతర్జాతీయ చట్ట నిబంధనల్ని భారత్ ఉల్లంఘించిందని గగ్గోలు పెట్టాడు. సింధు జలాలపై పాక్ ప్రజలకు విడదీయరాని హక్కు ఉందని, దాన్ని కాపాడుకుంటామన్నాడు. ఈ సందర్భంగానే ఒప్పందం ఉల్లంఘన యుద్ధచర్యగా పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చర్చలకు సిద్ధమంటూనే తన అసలు రంగు బయటపెట్టుకున్నాడు. అప్పుడే మరో కామెంట్ కూడా చేశాడు. ఈసారి హిందుత్వ తీవ్రవాదమంటూ కారు కూతలు కూశాడు. Ladies and gentlemen, there must be no space for hate speech, discrimination or violence against any person or against any religion. Hate-driven ideologies such as India's Hindutva driven extremism pose a danger to the entire world. హిందుత్వాన్ని సరిగా పలకడం కూడా చేతగాని సోకాల్ ప్రైమ్ మినిస్టర్ చేసిన మరో కామెడీ ఇదే. భారతదేశ హిందుత్వ తీవ్రవాదం ప్రపంచానికి ప్రమాదమని నోటికొచ్చింది వాగాడు. పైగా ప్రపంచంపైకి ఉగ్రవాదుల్ని ఎగదొచ్చి పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశమని చెప్పే ప్రయత్నం చేశాడు. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనను ప్రస్తావిస్తూ హిందుత్వ తీవ్రవాదం ప్రపంచానికి ముప్పు కలిగిస్తుందని ఆరోపించాడు. ట్విస్ట్ ఏంటంటే ఏ ఐక్యరాజ్య సమితి వేదికగా హిందుత్వాన్ని తీవ్రవాదంగా పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పాడో అదే ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల లిస్టులో పాకిస్తాన్లే ఎక్కువ. ఈ చిన్న లాజిక్ షరీఫ్ ఎలా మిస్ అయ్యాడో అతడికే తెలియాలి. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను, సంస్థలను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేర్చితే అందులో 146 పాకిస్తాన్కు చెందినవే. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్, జైషే చీఫ్ మసూద్ అజార్ ఇలా ఎంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందుతున్నారు. అంతెందుకు అమెరికా కంటపడకుండా 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ దాచింది ఇస్లామాబాదే. షరీఫ్ను ఈ పాయింట్తోనే కొట్టారు పేటల్ గహ్లోత్. Mr. President, a country long steeped in the tradition of deploying and exporting terrorism has no shame in advancing the most ludicrous narratives to that end. Let us recall that it sheltered Osama bin Laden for a decade, even while pretending to partner in the war against terrorism.
ఈ ఒక్క కామెంట్ చాలు పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశము, ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశము తెలియడానికి. అసలు పాకిస్తాన్ విదేశాంగ విధానంలోని కీలకమైన ఉగ్రవాదాన్ని కీర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో మునిగిపోయిన పాకిస్తాన్ అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడదని, అయితే వాస్తవాలను వారి అబద్ధాలు దాచలేమని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నట్లు నటిస్తూనే దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం కల్పించదనే విషయం మర్చిపోకూడదన్నారు. ఈసారి ఏకంగా ఆ దేశ ప్రధాని ఈ ద్వంద్వ ప్రమాణాలను కొనసాగించడంలో ఆశ్చర్యం లేదన్నారు. అలాగే అణు బెదిరింపులతో ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని భారత్ ఎప్పటికీ సహించదని, అలాంటి వాటికి తలగ్గుదని స్పష్టం చేశారు. ఇలా షరీఫ్ ప్రతి విమర్శకు గహులో తూటాల్లాంటి మాటలతోనే బదులిచ్చారు. ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు తీసి పారేశారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా పేటల్ గహ్లోత్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మాటలతోనే పాక్ ప్రధాని భారతం పట్టిన డారింగ్ లేడీని శివంగిగా పిలుస్తూ ట్వీట్లు మొదలయ్యాయి. పేటల్ గహ్లోత్ మహారాష్ట్రకి చెందిన రాజ్పుత్ కుటుంబంలో జన్మించారు. 2015లో ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చేరి దౌత్యవేత్తగా తన కెరీర్ను ప్రారంభించారామె. దశాబ్ద కాలంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. కేంద్ర విదేశాంగ శాఖకు చెందిన యూరోపియన్ వెస్ట్ డివిజన్లో అండర్ సెక్రటరీగా సేవలందించారు. ప్యారిస్, శాన్ ఫ్రాన్సిస్కోల్లోని భారత దౌత్య కార్యాలయాల్లోనూ పనిచేశారు. అనంతరం ఐక్యరాజ్య సమితిలోని భారత మిషన్లో ఫస్ట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రపంచ వేదికలపై భారత్ తరఫున స్పష్టమైన గళం వినిపిస్తూ సమర్థమైన ప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. గతంలోనూ పలుమార్లు దాయాది ఆరోపణలను ఐక్యరాజ్య సమితిలో బలంగా తిప్పికొట్టారు. ఇప్పుడు ఆ దేశ ప్రధానినే తన కౌంటర్లతో బెంబేలెత్తించారు. అందుకే ఈ డారింగ్ లేడీని దౌత్య యుద్ధంలో శివాంగిగా కీర్తిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మహిళల సింధూరాన్ని చెరిపేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆపరేషన్ సింధూర్లో ఆ మహిళల నేతృత్వంలోనే దారుణంగా హతమయ్యారు. తమ దేశం జోలికొస్తే త్రివిధ దళాల్లో మహిళా యోధులు అపార కాళికల్లా ఎలా మారుతారో వ్యోమిక సోఫియా ఉగ్రదేశం పాక్తో పాటు ప్రపంచం మొత్తానికి చూపించారు. పురాణాల్లో రాక్షస సంహారం చేసినట్టుగానే పాకిస్తాన్లో నరరూప రాక్షసుల్ని వెంటాడి వేటాడి హతమర్చిన వార్ మిషన్ను ముందుండి నడిపించారు. మహిళల్లో బానిసల్ని చూసుకునే ఉగ్రవాదులు మహిళల్లో మహాశక్తిని చూసే దేశంలో మహిళల నుదుటన సింధూరాన్ని చెరిపేసి ఎంత పెద్ద తప్పు చేశారో తెలిసొచ్చేలా చేశారు. ఇప్పుడు దౌత్య యుద్ధంలోనూ పేటల్ గహ్లోత్ అదే చేశారు. ప్రపంచ వేదికపై పాక్ ప్రధాని భరతం పట్టారు. నుదుట సింధూరం చీరకట్టుతో భారతీయత ఉట్టిపడేలా శాంతంగా కనిపిస్తూనే శత్రువును చీల్చి చెండాడారు. దేవీ నవరాత్రులు కొనసాగుతున్న ఈ సమయంలో ఐక్యరాజ్య సమితిలో పేటల్ గహ్లోత్ కట్టుబొట్టు శత్రువును చీల్చి చెండాడిన తీరును చూసి భారతీయులు పులకించిపోతున్నారు.